నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే శ్రావణి గారు. పురుషోత్తం రెడ్డి గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత అంటే ఏ అంశాల గురించి అయితే మాట్లాడారో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఆ విషయాలు. జనరల్ గా ఏదైనా ఒక ప్రధాన అంశం గురించి రాష్ట్రంలో చర్చ జరిగినప్పుడు ఆ మరుసటి ఉదయాన్నే మనం పేపర్స్ లో పెద్ద పెద్ద హెడ్ లైన్స్ లో చూస్తూ ఉన్నాం. అది ఎలా రాశారన్న విషయాన్ని పక్కన పెడితే ఆ విషయాన్ని అయితే మాత్రం పేపర్స్ లో ఫ్రంట్ పేజెస్ లో చూస్తున్నాం. నిన్న ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు గంట సేపు ఏదైతే అప్పుల గురించి, పరిశ్రమల గురించి, నిరుద్యోగ సమస్య గురించి, జీడిపి వృద్ధి రేటు గురించి ఇన్ని ముఖ్య అంశాల గురించి మాట్లాడితే చాలా పేపర్స్ లో మెయిన్ హెడ్డింగ్ లో కాదు కదా, వెనకాల పేజీలో కనీసం 10 లైన్లు కూడా రాని సందర్భాలు మనం చూసాం. ఎలా చూడాలంటారు? అంటే ఒకటి మీడియా అన్నది రెండుగా చీలుంది రాష్ట్రంలో. కాబట్టి వాళ్ళ ప్రాధాన్యతలు బట్టే వాళ్ళ రాజకీయ ఉద్దేశాలు బట్టి కూడా ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిన్న ప్రెస్ మీట్ లో ప్రస్తావించారో ఆ అంశాలు ప్రస్తావించిన తర్వాత ప్రభుత్వానికి రెండు రకాల సమస్య ఉంది. ఒకటి, స్పందిస్తే ఒక సమస్య, స్పందించకపోతే ఒక సమస్య. స్పందించకపోతే ఒక ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన వ్యక్తి కోట్లాది మంది ప్రజలకు ఒక మెసేజ్ వెళ్ళింది కదా డీటెయిల్స్ గా, వాటికి స్పందించకపోతే అది నిజం జగన్మోహన్ రెడ్డి అని అనుకునేస్తారు. స్పందించాల్సిన అవసరం వస్తుంది. స్పందించారనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోకపోయినా బయట మాట్లాడే ప్రభుత్వాన్ని స్పందించాల్సిన పరిస్థితికి నెట్టాడు వస్తుంది. కాబట్టి ఈ రెండు సమస్య, మాట్లాడితే ఒక సమస్య, మాట్లాడకపోతే ఒక సమస్య. దీంట్లో కొంత స్వయంకృత అపరాధం ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోనని నిర్ణయించుకున్న తర్వాత వారి ప్రస్తావన లేని రాజకీయాలు చేయలేరు. ఓడిపోయిండొచ్చు, 11 సీట్లే ఉండొచ్చు. కానీ ఆయన ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాడు. ప్రధాన ప్రతిపక్షం టెక్నికాలిటీస్గా 40% ఓట్లు ఈ రోజు కూడా ఘోర పరాజయంలో 40% ఓట్లు వచ్చేసినాయి. ఇంకా 6-7% అటు ఇటు తేలితే గెలిచిపోతారు. అంత పవర్ఫుల్ ప్రతిపక్షంగా ఆయన ఉన్నాడు కాబట్టి అనివార్యంగా ఆయన గురించి స్పందించాలి. కానీ స్పందించాల్సి వచ్చినప్పుడు ఆయనకు అవకాశం ఇచ్చే పద్ధతిలో స్పందించకూడదు. కానీ అవకాశం ఇచ్చే పద్ధతిలో బడ్జెట్ పెట్టారు, సమయం కానీ పెట్టిన పద్ధతి కానీ దాన్ని ఆయన అందిపుచ్చుకున్నాడు. ఇప్పుడు అనివార్యంగా వాళ్ళు స్పందించాల్సి వస్తుంది. ఖచ్చితంగా కొంత లేట్ అవ్వచ్చు, కానీ జగన్ గారికి అనివార్యంగా స్పందిస్తారు. మీడియా వాళ్ళు అయినంత మాత్రాన ఇంకో మీడియా వేస్తుంది కదా, సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ అయింది కదా. కాబట్టి ఇప్పుడు ఒక మీడియా ఛానల్ అనుకుంటేనో, కొన్ని మీడియా ఛానల్ అనుకుంటేనో వార్తను ఆపే రోజులు పోయినాయి. మనలాంటి వెబ్ ఛానల్స్ వచ్చినాయి 100లో, వ్యక్తిగతంగా వచ్చే సోషల్ మీడియా వచ్చినాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత అది ఇబ్బంది. కాబట్టి మీడియా అనుకుంటే వార్తను ఆపడం కానీ, మీడియా అనుకుంటేనే వార్త రావడం కానీ అనే రోజులు పోయినాయి. అది గుర్తించకపోతే ఆ మీడియా మర్చిపోయే పరిస్థితి వస్తుంది. అండ్ మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిన్న ప్రెస్ మీట్ మాట్లాడారో అది అసెంబ్లీలో మాట్లాడుంటే చాలా బాగుండేది అని మీలాంటి విశ్లేషకుల అభిప్రాయంగా కూడా మనం చూస్తున్నాం. మరోపక్క మండలిలో బొత్స గారి నేతృత్వంలో చాలా అగ్రెసివ్ గా వెళుతున్నారు. బట్ ఆ లోటు మనం అసెంబ్లీలో చూస్తున్నామా? ఎలా చూడాలంటారు? అంటే అసెంబ్లీలో వెళ్ళడానికి శాసన మండలి అనేది ఒక వ్యత్యాసం ఉంది. శాసన మండలి ప్రభుత్వానికన్నా వీళ్ళు అప్పర్ హ్యాండ్ లో ఉన్నారు. ఎవరు? వైసీపీ వాళ్ళు. ఆడ శాసన మండలి సభ్యులు. శాసన మండలి అనేది శాశ్వత సభ, 2 ఏళ్ళకి ఒకసారి రిటైర్మెంట్ అవుతారు. ఇంకొక 2-3 ఏళ్ల వరకు శాసన మండలి వైసీపీ గ్రిప్ లో ఉంటుంది. శాసన మండలి చైర్మన్ వీళ్ళందరూ కూడా వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన వాళ్ళు. సహజంగా వాళ్ళకి అజమాయిషి ఉంటుంది. కాబట్టి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బొత్స సత్యనారాయణ ఉంటారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మంత్రులందరూ పోయి ఆడ కూర్చోవాల్సి వస్తుంది. మంత్రులు కాకుండా ఎమ్మెల్యేలు పోయి కూర్చోడానికి లేదు అక్కడ. శాసన మండలిలో వీళ్ళు లేరు, తెలుగుదేశం తక్కువ ఉంటారు. ఒక 10 మంది 20 మంది పోవాలంటే మంత్రులందరూ ఆడిపోయి కూర్చోవాలి. మంత్రులు పోవచ్చు 2 సభలకి. కాబట్టి మంత్రులు అసెంబ్లీ కన్నా శాసన మండలికి ఎక్కువ హాజరయ్యే పరిస్థితి. ఎందుకంటే లేకపోతే వీళ్ళు మాట్లాడేవాళ్ళు లేరు. ఆ ఇబ్బంది, ఆ అనుకూలత ఉంది కాబట్టి శాసన మండలిలో వాళ్ళు అప్పర్ హ్యాండ్ తీసుకుంటారు. శాసన సభకు వచ్చేసరికి ఆ అసలుబాటు లేదు. జగన్ గారు 11 మందే పోవాలి. కాబట్టి ఇక్కడ డిఫెన్స్ వాతావరణం కాబట్టి ఆయన డిఫెన్స్ వాతావరణం ఆడెదుర్కొనేది కాకుండా ఈడ ఇంకో రోడ్లో పోతున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి యాటిట్యూడ్ ఎలా ఉందంటే, శాసనసభ నేను పర్సనల్ గా ఖచ్చితంగా శాసనసభకు పోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. 1 నిమిషం ఇచ్చినా 1 నిమిషం మాట్లాడాలి, 2 నిమిషాలు వచ్చినా 2 నిమిషాలు, అసలు ఈకిపోయినా కూడా వాకౌట్ చేసి వచ్చి చెప్పదలుచుకుంది బయటనా చెప్పాలి. ఇప్పుడు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టాడో, శాసనసభకు పోయి మైక్ అడిగి ఈకుండా ప్రెస్ మీట్ ఉంటే ఇంకొంచెం విలువ పెరుగుండేది. ఇది నా పర్సనల్ అభిప్రాయం. కానీ ఆయన వ్యవహార శైలి ఎట్లుందంటే, ఆయన క్యారెక్టర్ ఎట్లుంటుందంటే జస్ట్ లైక్ పోకిరిలో మహేష్ బాబు టైప్. అంటే ఏది పద్ధతి, ఏది కరెక్ట్, ఈ రూట్లో పాడు. ఆయన పాపులర్ డైలాగ్ ఉందండి, ఈ పంచాయతీ ఎందుకు, వేసేయమంటే వేసేస్తాను. ఆ డన్ లో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్ లో
ఈ పంచాయతీలు ఎందుకులన్నా పొట్టమ వేసేస్తే ఒక పని అయిపోతుంది కదా, నువ్వు చెప్పు నేను వేసేస్తాను అంటాడు. వాడిని వేసేసే ప్రయత్నంలో ఏమంటాడు, ఎప్పుడు వచ్చామనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అంటాడు. ఇవన్నీ చట్టం ముందు కుదరదు. కానీ మహేష్ బాబు సినిమాల్లో హైయెస్ట్ బాగా పోయింది పోకిరిని. ఆ పోకిరిలో విషయం ఏమీ లేదు, కానీ ఈ డైలాగ్స్ ఈ యాటిట్యూడ్ సమాజం బాగా హర్షిస్తా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో పోకిరిలో మహేష్ బాబు క్యారెక్టర్. ఇప్పుడు మనమేమంటాం పద్ధతిగా, శాసన మండలికి పోవడం కనీస ధర్మం, శాసనసభలో పోయి మాట్లాడడం కనీస న్యాయం, సాంప్రదాయం, ఇవి మాట్లాడతాం. ఈ సాంప్రదాయాలతో నాకేం పని, నేను శాసనసభను ప్రభావితం చేశాను లేదా అని ఆయన అంటాడు. ప్రభావితం చేస్తున్నాడు. పోకపోయినా పోతే 5 నిమిషాలు టైం ఇస్తారు, అయితే 10 నిమిషాలు ఇస్తారు. కానీ పోకుండా నేను 1:40 నిమిషాలు మాట్లాడాను, వీటి ప్రతి ప్రశ్నకి వాళ్ళు రేపు సమాధానం చెప్తారు, పోతేమో వచ్చితేమి. అదే మహేష్ బాబు డైలాగ్ ఉంది, దిగిందా లేదా బుల్లెట్ అనేది. కాబట్టి నేను ప్రభావితం చేశా లేదా అసలు ఆయన చెప్తున్నాను డైలాగ్. మనలాంటి పెద్దలు, మనలాంటి పెద్ద పెద్ద విషయాలు మాట్లాడే వాళ్ళతో నాకు పనే ఉంది అంటున్నాడు ఆయన ఇండైరెక్ట్ గా. కాబట్టి ఆయన ఆ స్టైల్ ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే ప్రత్యర్థి చేసే వ్యూహాల బట్టి కూడా ఉంటుంది. అధికార పార్టీ చేసే వ్యూహాల బట్టి కూడా ఈయన సక్సెస్ అవుతాడు, లేకపోతే ఫెయిల్ అవుతాడు. అధికార పార్టీ ఎందుకు ఆయనకి మంచి రాళ్ళు ఇస్తాం. కాబట్టి బడ్జెట్ లో అన్ని గందరగోళాలు లేకుండా ఉంటే, జూన్లోనే పెట్టుంటే, ఆయన శాసనసభ బహిష్కరించలేదు, పోకుండా ఉంటే ఆయన డిఫెన్స్ లో పడుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు డిఫెన్స్ లో పడడం అనేది అధికార పార్టీ వ్యవహరించే తీరును బట్టి కూడా ఉంటుంది. కానీ ఏం జరిగినా మీలాంటి వాళ్ళైనా నాలాంటి ఎంత సక్సెస్ అయినా కావచ్చు ఈ వ్యవహార శైలితో, కానీ ఇది కరెక్ట్ కాదు, శాసనసభ పోవాలని మీరైనా నేనే అంటాం. రైట్. అదే జగన్మోహన్ రెడ్డి గారు కాస్త మీరు అన్నట్టుగా ఒకలాంటి క్యారెక్టర్ తో వైసీపీ కార్యకర్తలకు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో ఎవరైతే వైసీపీకి సపోర్టివ్ గా, కూటమి ప్రభుత్వానికి అగైనెస్ట్ గా గతంలో మాట్లాడిన వాళ్లపై కేసులు పెట్టడం, ఇప్పుడు అరెస్టుల పర్వం కొనసాగబోతోంది అని చెబుతూ ఒక బెదిరింపుల పర్వం కొనసాగుతోందో, దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అగ్రెసివ్ గా మీరు ముందుకు వెళ్ళండి, నేను కూడా వస్తా, అరెస్ట్ అనేది స్టార్ట్ అయితే ముందు నాతోనే మొదలవుతుంది అంటూ కూడా వాళ్ళని కాస్త రైట్ పురిగొల్పుతున్నారు అన్నట్టుగా కూడా మనం చూడొచ్చు. రైట్. ఖచ్చితంగా యాక్చువల్గా నిన్న ప్రెస్ మీట్ లో నేనేమనుకున్నానంటే, ఈ సోషల్ మీడియా చుట్టూ చర్చ జరుగుతుంది, ఆయన మాట్లాడతాడేమో అనుకున్నాను విగరస్ గా అందరూ కూడా. ఎందుకంటే ఆల్రెడీ బుగ్గన రాజేంద్ర రెడ్డి మాజీ ఫైనాన్స్ మినిస్టర్ సావధానంగా ప్రెస్ మీట్ పెట్టేశాడు. ఇంక మాట్లాడేమో అని మనం అనుకున్నాం. తీరా చూస్తే అసలు సోషల్ మీడియా గురించి మీలాంటి విలేకరి చివరిలో అడిగితే తప్ప దాన్ని పట్టించుకోకుండా మాట్లాడాడు. అందులో వ్యూహం ఉంది, మేము భయపడట్లేదు. రావడం సోషల్ మీడియా గురించి మాట్లాడినాడు అనుకో, భయపడి మాట్లాడాడేమో అనుకుంటారు. అని దాన్ని వదిలేసి మొత్తం బడ్జెట్ గురించి పెద్ద మాట్లాడి చెప్పేసి చివరిలో మీలాంటి విలేకరులు అడిగితే స్ట్రైట్ అవే ఒక మంచి డైరెక్షన్ చెప్పాడు. ఆ డైరెక్షన్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మోసం చేశాడు, ఆ 420 కేసు ఎందుకు పెట్టకూడదు, ఇది నా మాట కదా ఆయన మాట. ఎందుకంటే మన మాట అంటే మన మీద కూడా కేసు పెట్టేట్టు ఉండాలి. కాబట్టి ఇది ఆయన మాటే. ఎందుకు పెట్టకూడదు అంటే, మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఇది, మీరు చేసింది ఇది, మీ మీద ఎందుకు ఆ కేసు పెట్టకూడదు. నేను ఎక్స్ లో పెడుతున్నాను, సోషల్ మీడియా కార్యకర్తలారా అంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలారా ప్రతి ఒక్కరూ దీనే ట్యాగ్ చేసుకొని పెట్టండి. కేసు అయితే నేనే కదా మొదట పెట్టింది, నేనే కదా ఎక్స్ లో పోస్ట్ చేస్తున్నాను, నా పోస్ట్నే కదా మీరు షేర్ చేస్తున్నారు, కాబట్టి పెడితే నా మీద పెట్టాలి, నన్ను అరెస్ట్ చేయాలి అనేది ఒక మాస్ యొక్క డైరెక్షన్. అది వెంటనే రోజా స్పందించింది ఎక్స్ లో, మా అన్నతో పాటు నేను కూడా ఉంటున్నాను, నేను కూడా చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మోసం చేయాలి. ఇప్పుడు అందరూ సోషల్ మీడియాలో అదే ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఈ కేసు పెట్టాలంటే ఎవరి మీద పెట్టాలి? ఇప్పుడు రోజా మీద పెట్టినారు, నేను జగన్ ఫాలో అయినా అంటుంది. జగన్ అనుకో వచ్చి అరెస్ట్ చేసుకో అంటారు. సాధ్యం కాదు కదా, పెద్ద పర్సనాలిటీ కదా. ఆ రకంగా సోషల్ మీడియాకి కొత్త పొంతలు దొక్కుతున్నాడు. ఇంకోటిగా డైరెక్షన్ ఇచ్చాడు, మీరు పార్టీ పేరుతో వచ్చిందానే షేర్ చేయండి, నా పేరుతో వచ్చిందానే షేర్ చేయండి. అంటే ఆ కేసు అయితే నాదవాలి, షేర్ చేసినోడు కన్నా పెట్టినోడు ఎప్పుడు తప్పు కదా లాజిక్ గా వచ్చినప్పుడు. అప్పుడు ఏ వైసీపీ కార్యకర్త అరెస్ట్ చేసినా మా నాయకుడు చేసింది షేర్ చేసి ఉంటాడు, ఆయన పెట్టాలి కదా. కాబట్టి ఇది ఒక మంచి డెసిషన్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పాపులర్ డైరెక్షన్ తీసుకున్నాడు. అది కొంత మేరకు అది ఊపినిస్తుంది కార్యకర్తలకు, అది మంచి పద్ధతి. అండ్ ఎక్కడో ఒకలాంటి భయంతో మనం శ్రీరెడ్డి గారి గురించి అంటే తను మాట్లాడే, దయచేసి నా కుటుంబం జోలికి నా గురించి నా దగ్గరికి రావద్దు, మీ అందరికీ బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నాను అని అన్నారు. అండ్ పోసాని కృష్ణమురళి గారు పైకి చెప్పినా చెప్పకపోయినా ఎక్కడో చిన్న భయం అనేది ఉందేమో అనేది కొంతమంది అభిప్రాయం. రామ్ గోపాల్ వర్మ గారికి సంబంధించి అదే. ఇప్పుడు వీళ్ళందరికీ ఒక బూస్టప్ వచ్చినట్టేనా? కాస్త ధైర్యంగా నిద్రపోవచ్చా వాళ్ళకి అయితే జగన్ బూస్టప్ లేదు. ఆయన ఇచ్చింది వేలాది మంది వైసీపీ కార్యకర్తలు ఇచ్చాడు. వీరికి ఎలాంటి బూస్టప్ లేదు. ఒక రకంగా వాళ్ళు మాకు సంబంధం లేనట్టుగా చెప్పుకున్నాడు.
ఆ, కాబట్టి వాళ్ళకి కాదు జగన్ బూస్టప్ ఇచ్చింది, హ్మ్. మొత్తం వైసీపీ శ్రేణులకి పార్టీ కార్యకర్తలకు ఇచ్చినాడు. వాళ్ళకి సంబంధించి శ్రీరెడ్డి గాని పంచప్రభాకర్ గారు గాని వీళ్ళు చాలా నాలెడ్జ్ ఉన్నోలే, కానీ అదుపు తప్పి మాటలు, పదజాలాలు, అసభ్య పదజాలాలు వాడేశారు. అది తప్పు. వాళ్ళు అది లేకుండా అంటే మంచి పర్సనాలిటీస్గా ఉండేవాళ్ళు. ఈ అసభ్యత, ఈ అసహజమైన పద్ధతులు కానీ వాళ్ళు మానుకుంటే నిజానికి పాపులర్ పర్సన్ ముందుకు వస్తారు. అది వాళ్ళు చేసిన తప్పు. పోసాని మురళకృష్ణ గారు భయపడే టమాయే కాదు, కానీ ఆయన చేయకూడని తప్పు అయితే ఒకసారి పవన్ కళ్యాణ్ మీద ప్రెస్ మీట్ పెట్టి ఎలా పడి వాళ్ళు మాట్లాడలేదంటే వాళ్ళు కూడా మాట్లాడుండొచ్చు, కానీ దానికి ప్రతిస్పందన అది కాదు. కానీ ఆయన భయపడతాడు, భయపడే సమాచారం కాదు, రాంగోపాల్ ఏదో భయపడే బ్యాచ్ కాదు. కానీ వాళ్ళని టెక్నికల్ గా చట్టం పరిధిలో తీసుకొచ్చే తప్పులు అయితే చేసినారు కాబట్టి ఒకసారి వైపు అయితే వాళ్ళు తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. అండ్ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు అలానే షర్మిల గారికి సంబంధించి ఏదైతే ఈ ఆస్తుల వివాదం అది రాజకీయ వివాదంగా మారింది, దీనికి సంబంధించి కూడా విలేకరులు అడిగిన ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి గారు 1.7% కూడా లేదు అని చాలా లైట్ గా చెప్పేశారు. దానికి షర్మిల గారు కూడా చాలా ఘాటుగానే స్పందించారు. నెక్స్ట్ డే మనం ఈ రోజు చూడొచ్చు. ఎటు దారి తీస్తుంది అనుకోవచ్చు? అంటే షర్మిల గారికి జగన్ గారికి మధ్య ఒక గ్యాప్ అయితే ఉంది, ఫ్యామిలీ పరమైన గ్యాప్. అది చాలా కాలం పాటు కొనసాగుతుంది. గత 2 నెలలు హీట్ వచ్చేసింది అది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారికి అలాంటి కౌంటర్ ఇవ్వడం సహజం. అంటే ఇగ్నోర్ చేయడం, అసలు ఆమెని నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పడం కోసం మాట్లాడాడు. ఇది షర్మిల గారి స్వయంకృత అపరాధం. షర్మిల గారు ఇప్పుడు నాకు చెప్పు నన్ను క్వశ్చన్ వేశారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోవడం కరెక్ట్ కాదని చెప్పాను. అంతవరకే చెప్తే బాగుంది. ఇంకా దానికి మించి దమ్ముంటే రాజీనామా చేయి, మళ్ళీ ఇవి అనవసరం కదా. నాకు కూడా షర్మిల గారు కూడా ఏరే పార్టీ కదా, మైకి తీసుకొచ్చారు, అది కరెక్ట్ కాదండి, ఆయన అసెంబ్లీకి పోతే మంచిది, పోకపోతే అది కరెక్ట్ కాదు కదా, సాంప్రదాయం కరెక్ట్ కాదు, ఆయన పోకపోయినా మేము బయట ఉండి ఆయనకన్నా బెటర్గా పోరాడుతాం, ఏరే లైన్ తీసుకుని వెళ్ళిపోవాలి, మేము మోడల్గా ఉంటాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, జగన్ లాగా ఉండము అని ఏరే లైన్ తీసుకొని వెళ్ళిపోవాలి. అలా కాకుండా అయితే రాజీనామా చేయి, నిన్నెందుకు ఎన్నుకున్నారు, మళ్ళీ ప్రజలను అడుగుపోయి నేను అసెంబ్లీకి పోను అయినా నన్ను గెలిపించమని చెప్పి అడిగారు. ఇది అవసరమా? ఇది ఆయన మీద ఉన్న కోపాన్ని వ్యక్తం చేస్తుంది. ఆయన సిద్ధాంతం కన్నా కోపాన్ని, ఆయన మీద ఆల్రెడీ కోపం ఉంది కదా, ఆ కోపానికి షర్మిల గారు చేస్తారు. రెండో పాయింట్, సోషల్ మీడియా విషయంలో కూడా వర్రా రవీంద్ర అనే వ్యక్తి నాకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాడు, ఆయన అరెస్ట్ చేయడం తప్పు కాదని చెప్పారు. నేను కూడా దాన్ని తప్పట్, ఎందుకంటే ఆమెను కూడా వ్యక్తిగత ఆమె మాట్లాడకూడదు కదా, ఎవరు కూడా ఒక మహిళ కదా. అదే సందర్భంలో ఆ ఘాటున జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో అందరిపైన ఇప్పుడు 100 మంది అందరిని సమర్థించలేవు కదా, అది నీ పని కాదు కదా. మీకు వ్యతిరేకంగా మాట్లాడిన ఒకరిద్దరు, నేను కూడా ఇప్పుడు చెప్పాను, వైసీపీలో సోషల్ మీడియా ఇప్పుడు మనం కూడా మాట్లాడాం, 30-40 మంది ఏదో ఎఫ్ఐఆర్ లో రాశారంటారు, అది కరెక్టా రాంగ్ తెలియదు, మనం తప్పు పెట్టాం. కానీ అట్ ద సేమ్ టైం అనిల్, శ్రీరెడ్డి గారు, లేకపోతే పంచప్రభాకర్ గారు, లేకపోతే ఇట్లాంటి వాళ్ళపైన కేసులు పెట్టారు కదా, దీన్ని మనమేం తప్పు పట్టలేదే, చట్టపరంగా యాక్షన్ తీసుకోమని చెప్పినామే. ఆ మాటన మొత్తం మీద సమర్థించలేం కదా. ఆ రకమైన పొలైట్నెస్ షర్మిల గారికి ఉండాలి. ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మా పైన తప్పులుగా ప్రవర్తించిన అధికారులకు మేము సప్త సముద్రాల అవతలున్నా తీసుకొస్తాను అంటే అది ఒక రకంగా హెచ్చరిక అనుకోవాలి తప్ప అది అహంకారం ఎట్టుంటుంది షర్మిల గారు? తప్పు కదా. అహంకారం ఎట్టవుతుంది? ఆయన ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ అన్నాడు. రెడ్ బుక్ ఎందుకు అన్నాడు? అదుపు తప్పిన అధికారులపైన చర్య తీసుకుంటాను, నా బుక్ లో రాసుకుంటాను అన్నాడు. మనం తప్పట్లేదే. ఆ క్రమంలో అరెస్ట్ చేసే క్రమంలో తప్పుల పద్ధతిలో పోతే తప్పుపడతాం. రెడ్ బుక్ ఎందుకు ఇప్పుడు షర్మిల గారు హెచ్చరిక చేయరా? ఈ రోజు ఇచ్చడిగా ప్రవర్తిస్తే మేము అధికారానికి వస్తే అని చెప్పరా మీరు? అది అహంకారం ఎట్టవుతుంది? కాబట్టి షర్మిల గారు ఎంతవరకు స్పందించాలో వాళ్ళ అన్నపైన తనకున్న భావోద్వేగాలు, తమకున్న రాగదేశాలు అన్ని రాజకీయాల్లో తీసుకొచ్చి పెడితే ఆయన అట్లే స్పందిస్తాడు. ఎందుకు స్పందించడు? 1.5% ఉన్న పార్టీకి నేను ఎందుకు స్పందించాలి, దానికి ఒక అధ్యక్షుడు అన్నాడు. అది అహంకారంతో చేసింది కాదు. మీరు అత్యుత్సాహంతో ఒక పరిధి దాటి జగన్మోహన్ రెడ్డి గారి తప్పులు విమర్శించండి, అంతవరకే పరిమితం కావడం. మీకున్న కోపాలు, మీకున్న రాగదేశాలు, మీకున్న ఆస్తులు అన్ని తీసుకొచ్చి పెడితే జగన్ అట్లే స్పందిస్తాడు. కానీ అది మీ స్వయంకృత అపరాధం తప్ప ఇంకోటి కాదు. అండ్ ముఖ్యంగా ఏపీలో విశాఖ శారదా పీఠానికి సంబంధించిన భూమి ఏదైతే ఉందో దాన్ని మళ్ళా ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకుంటుంది. ఒకసారి సేవ కోసం కావచ్చు, ఇచ్చిన భూములను వెనక్కి లాక్కోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక వర్గం వారు చెబుతున్న భావన, ఆలోచన కావచ్చు. మీరేం చెప్తారు? విశాఖ శారదా పీఠం యొక్క భూములు తీసుకోవడానికి 2 కోణాలు. ఫస్ట్, విశాఖ శారదా పీఠం పట్ల మొదటి నుంచి గొడవ ఉంది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా మాట్లాడాడు, ఇంకో పదాలు కూడా వాడాడు, ఆ స్వామి ఈ స్వామి అని కూడా మాట్లాడాడు. మీకు గుర్తుంటే చంద్రబాబు గారు సీరియస్ గానే విమర్శించాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే.
విశాఖ. రెండోది ఆయనకు వైసీపీ ముద్రను వాళ్ళు వేశారు. ఉందా లేదా అనే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ వైసీపీ మనిషిగానే ఆయన చూస్తున్నారు ఎవరు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు. నెంబర్ 2, ఆయన పట్ల వ్యక్తిగతంగా కూడా అటాకింగ్ మోడ్ లోకి వెళ్ళారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు విశాఖ శారదాపీఠానికి కేటాయించిన భూముల్లో ఏదైనా ఇల్లీగాలిటీస్ ఉంటే, టెక్నికల్ తప్పు ఉంటే, ఇల్లీగాలిటీసే కాదు టెక్నికల్ తప్పు ఉన్నా కూడా వాళ్ళు వదలరు. ఎందుకని? ఆ పీఠం పట్ల వాళ్ళకు ఒక అభిప్రాయం ఉంది. ఆయన వైసీపీకి అనుకూలమని, రెండోది వీళ్ళకి వ్యతిరేకమని. అది ఇప్పుడు చెప్పడం కాదు, అధికారంలో లేని ముందు కూడా చెప్పినారు. కాబట్టి విశాఖ శారదా పీఠానికి కేటాయించిన భూముల్లో సాంకేతికంగా, టెక్నికల్ గా లేదా ఇల్లీగల్ గా ఎక్కడైనా దొరికితే అవకాశం ఉంటే ఖచ్చితంగా వ్యతిరేకంగానే పనిచేస్తారు. ఇది వాస్తవం. ద సేమ్ టైం ప్రభుత్వానికి భూములు కేటాయించే అధికారం ఎంత ఉందో, ఆ కేటాయింపులు సరిగ్గా లేనప్పుడు, ఆ కేటాయింపులు సద్వినియోగం చేసుకున్నప్పుడు తిరిగి తీసుకునే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి శారదాపీఠానికి కేటాయించినా, ఎవరికి కేటాయించినా ఉంటుంది. ఇది రూల్ ప్రకారమే పోయినారా? రూల్ ప్రకారమే పోతారు. కానీ అంతర్లీనంగా రాజకీయమైన కోపాన్ని కూడా ఉంది. మనం రెండు చూడాలి విశాఖ శారదాపీఠం. రైట్. మరి మీరు అన్నట్టుగా ఒకవేళ వ్యతిరేకంగా ఉన్న భూములు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పుడు వరదయ్య పాలనకు సంబంధించిన దళితుల భూమిలో ఇప్పటికీ ఆ కేసుకు సంబంధించి హైకోర్టులో నడుస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. దానికి సంబంధించి కొన్ని పత్రికల్లో వార్తలు ఉన్నాయి అండ్ శాటిలైట్ ఛానల్స్ లో వార్తలు ఉన్నాయి. మరి దళితుల భూముల్లో కల్కి ఆశ్రమం నిర్వహిస్తున్నారు, దాన్ని ఎట్లా చూడాలంటారు? దానికైతే వదిలేయచ్చా? సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. అందరిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇప్పుడు టీవీలో కూర్చొని బూతులు మాట్లాడే యాంకర్లు నీ సంగతి తెలుస్తా అని రోజా గారిని ఎట్టబడితే అటు కొంతమంది టీవీ యాంకర్లు తిడుతున్నారు కదా, వాళ్ళని ఎందుకు కేసు పెట్టలేదు? ఇది కూడా అంతే. కాబట్టి నేను చెప్పాను కదా, శారదాపీఠం భూముల కేటాయింపు విషయంలో సాంకేతిక అంశాలు ఉండడం ఎంత వాస్తవమో, ద సేమ్ టైం అంతర్లీనంగా రాజకీయంగా వారి పట్ల ఉన్న అభిప్రాయం కూడా డామినేట్ చేస్తాం. ఇప్పుడు వరదయ్య పాలన సంబంధి మనం అడిగితే ఏం చెప్తాం? ఎవరికి భూములు కేటాయించినా ఇల్లీగాలిటీస్ ఉంటే తిరిగి తీసుకోండి, అక్కడ రాజకీయాలు చూడొద్దండి. లీగల్ గా ఉంటే యాక్సెప్ట్ చేయండి, ఇల్లీగల్ గా ఉంటే సాంకేతికంగా తప్పులు జరిగితే తీసుకోండి. అది విశాఖ శారదాపీఠమైనా, వరదయ్యపాలెం భూములైనా, ఇంకోటైనా ఒకే పద్ధతి పాటించమని మనం కోరతాం. ఎంతైనా రాజకీయ సమాజంలో ఉన్నాం కాబట్టి సాంకేతిక అంశాలు ముందుకు వస్తాయి. అసలు రాజకీయంగా ఉన్న కోపతాపాలతో కొంచెం ఎక్కువ చేస్తారు. అది పెరిగేసరికి ప్రజల్లో ఏమవుతుంది, వీళ్ళు రాజకీయ కోణంలో చేసా అంటారు. అందరి మీద కరెక్ట్ గా చేశారనుకోండి, పర్ఫెక్ట్ గా చేసాం అనుకుంటారు. మరి పర్ఫెక్ట్ గా చేసామన్నా మిగులుతున్న తెలుగుదేశం ప్రభుత్వం, లేదా రాజకీయ కోణంలో చేసిందని మిగులుతుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.